హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐసెట్ కౌన్సిలింగ్ మొత్తం పూర్తయ్యి మీకు సీట్ వచ్చే వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈసారి వచ్చేసి టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి ఎంబీఏ ఎంసీఏ కనుక మీరు చేయాలి అనుకుంటే మీరు రాయవలసిన ఎగ్జామ్స్ వచ్చేసి టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ ఒకటి. సో ఈ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈ కింద యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఎంబీఏ ఎంసీఏకి. నెక్స్ట్, ఎంబీఏ చేయాలి అంటే మీకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద పాస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ మినిమమ్ 3 years డ్యూరేషన్, BA, BCom, BSc, BBA, BBM, BCA, BE, BTech, BPharmacy, any 3 or 4 years degree, expect ఓరియంటల్ లాంగ్వేజ్. సో ఎంబీఏ చేయాలంటే మీరు డిగ్రీ కనీసం 3 సంవత్సరాలు ఇప్పుడు 4 ఏళ్ళ డిగ్రీ స్టార్ట్ అయింది కనుక 4 ఏళ్ళ డిగ్రీ అయినా చదివి ఉండాలి. అప్పుడే మీరు ఐసెట్ ఎగ్జామ్ రాసి ఎంబీఏ జాయిన్ అవ్వచ్చు. ఎంసీఏ చేయాలి అంటే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ BCA, BSc, BCom, BA విత్ మ్యాథమెటిక్స్ 10+2 లెవెల్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. నెక్స్ట్, మీరు వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే మీరు రేపటి నుంచి టీఎస్ ఐసెట్ 2024కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 30 ఏప్రిల్. లేట్ ఫీజ్ 250 రూపీస్తోని మీరు 17th మే వరకు అప్లై చేసుకోవచ్చు. 500 లేట్ ఫీజ్తోని 27th మే వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. రేపటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ 30 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి June 4th and 5th. June 4th రోజు వచ్చేసి 2 సెషన్స్ పెట్టారు. మార్నింగ్ సెషన్ వచ్చేసి 10 to 12:30 PM. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5 o'clock. సెషన్ 3rd అంటే 5th జూన్ రోజేమో ఓన్లీ మార్నింగ్ సెషన్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు, 10 AM to 12:30 PM. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే మీరు మీ సేవ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. ఫోన్లో చేయడానికి అయితే అవకాశం లేదు. Application should be submitted through online mode only. The registration fee for online submission, including late fee, if applicable, may be paid at TS or AP online centers in TS and AP. Also through payment gateway, credit card, debit card, net banking. Fees enta ante 750 rupees. SC ST differently abled candidates కేమో 550 rupees. అంటే SC ST స్టూడెంట్స్ కేమో 550 rupees, అదర్స్ కేమో 750 rupees. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ, సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు తెలుగు మెయిన్ లాంగ్వేజ్ కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. మీరు ఇష్టం ఉన్న ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మోడ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం మనం తెలుగు స్టూడెంట్స్ కనుక తెలుగు అండ్ ఇంగ్లీష్ కంపల్సరీగా రావడం జరుగుతుంది. మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అంటే టోటల్గా 200 మార్క్స్కి 25% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు. అంటే 50 మార్క్స్ అనేది పాస్ మార్క్స్. అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 50 మార్క్స్ కూడా రావాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వచ్చేసి జస్ట్ అటెండ్ అయితే చాలు. ఇక్కడ ఇచ్చింది అదే, నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో మీకు 200 ఎగ్జామ్ రాస్తారు కనుక కనీసం 50 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీకి అయితే అవసరం లేదు. ఎన్ని వచ్చినా మీకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు యాజ్ పర్ ర్యాంక్ ప్రకారం మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో ర్యాంక్ ఏ విధంగా ఇస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెక్షన్ ఏ మార్క్స్ కన్సిడర్ చేసి ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ సెక్షన్ ఏలో ఇద్దరికి సమానం వచ్చినాయి అంటే సెక్షన్ బిని కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా ఫాలో అయ్యి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే యాజ్ పర్ మన స్టేట్ లాస్ దాని ప్రకారం మనకు 3 to 7 years అయితే పెనాల్టీ, జైలు ఇట్లాంటివి ఉన్నాయి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ స్టూడెంట్స్. సో మీకు 750 ఫీజు, ఎస్సీ ఎస్టీకి అయితే 500 ఫీజు. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. June 4th 5th వచ్చేసి ఎగ్జామ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.